ఆశీస్సులతో మన రాష్ట్రం అంతా బాగుండాలి, దాంట్లో మన కాన్స్టిట్యూన్సీ బాగుండాలి, మన ఊరు కూడా బాగుండాలి, మన దేశం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇదంతా కూడా మరి ఆ దేవుడి దయతోనే జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు గొప్పతనం కాదు. ఇవాళ నేను వచ్చి కొబ్బరి కొట్టినా అయిపోయిందని ఏం కాదు. ఇదంతా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చిన ముందు 30 లక్షలు ఇవ్వడం చాలా గొప్ప. చిన్న విలేజ్ ఇది. మరి దానికి ₹1 కోటి ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేయడం, ఆ కోటి కూడా సరిపోతే 40-50 లక్షల రూపాయలు ఇక్కడ పెద్దలందరూ కూడా మీ ఏమైనా గుడి ఓపెన్ చేయాలనే మంచి సంకల్పంతో చేసినటువంటి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో మన గ్రామం కానీ, మన రాష్ట్రం కానీ, మన కాన్స్టిట్యూన్సీ కానీ, మన దేశం కానీ అందరికీ ఆశీస్సులు ఉండాలని, ఎవరైతే దాతలు సహకరించిన దాతలందరికీ వెంకటేశ్వర ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశం. ఇవాళ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరాన్ని కల్పించాడు దేవుడు. ఎందుకంటే హిందూ దేశంలో పుట్టి ఇతర మతస్థులు డామినేషన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఇవాళ ఈ దేవాలయాలు కట్టడం, దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడే ఎవరైనా బెరీజ్ వేసుకుంటారు, తప్పు చేస్తున్నాం రైట్ చేస్తున్నాం అని. అంతా మనం అనుకుంటే ఏం లేదు, నేనే దేవుడిని అనుకునే పరిస్థితి ఉంటది. ఆ భగవంతుడు మా కరోనా సమయంలో చాలా మంది చూపించాడు, నేను లేకపోతే మీరు ఏమి ఉండరా బాబు అని. అది ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఇవాళ భగవంతుడు ఉన్నాడు అని నమ్మి చేసిన ప్రతి వ్యక్తికి భగవంతుడు ఉంటాడు, ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతో, వెంకటేశ్వర ఆశీస్సులతో మనందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ పార్టీలకు అతీతంగా ఇంతకు ముందున్న ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమంలో మీరు ఆ రోజు ఇచ్చిన అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ మంచి కార్యక్రమం చేయడానికి ఆ రోజు ఉపయోగపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి చాలా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బు సరిపోకపోతే మేము ఇస్తాం డబ్బులు అని చెప్పి ఇచ్చి ముందుకు వచ్చినటువంటి మన నాగేశ్వరరావు గాని, రామారావు గాని, అదేవిధంగా మన ఈశ్వర్ గాని, ఇంకా ఇంకెవరున్నారు చెప్పండి పేర్లు, సత్యనారాయణ గారు, ఇంకా ఎవరి పేర్లు చెప్పండి. మళ్ళీ మా పేరుకి ₹1 ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశ్వర.